పోలి ఒక చాకలి మహిళ. పూర్వం కృష్ణా తీరములో ఒక ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్లలో ఆఖరి కోడలు పోలి. చిన్నతనం నుంచి ఎనలేని భక్తిగల పోలిని చూస్తే తనకన్నా ఎక్కువ భక్తురాలనిపించుకుంటుందేమో అని, తామే మహాభక్తురాలమని ఆమె అత్తకు తోటి కోడళ్లకు అహంభావం, ఈర్ష ఉండేవి. కార్తీక మాసంలో పోలిని తమతో తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచి పూజకు అవసరమైన సామాగ్రిని ఏమీ అందుబాటులో లేకుండా చేసి ఇంటి పని మొత్తం చేయమని చెప్పి వారు నదీ స్నానం పూజ కోసమని వెళ్ళేవారు. అయితే లక్ష్మీనారాయణ భక్తురాలైన పోలి స్నానం చేసి శుచిగా పెరటిలో పత్తి చెట్టు నుంచి కొంత పత్తిని తీసుకుని దానిని ఒత్తిగా చేసి చిలికిన కవ్వాన్ని అంటుకున్న వెన్నెను ఉపయోగించి దీపం పెట్టి ఎవరికీ కనిపించకుండా ఆ దీపం మీద బుట్ట బోర్లించి ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేసేది. ఇలాగ కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా తెల్లవారుజామునే దీపాలు పెట్టుకుంది. ఆఖరి రోజైన అమావాస్య నాడు కూడా అత్తాకోడళ్ళు ఘనంగా ఏర్పాట్లు చేసుకుని నదీ తీరాన పూజ చేస్తూ ఉండగా దేవతలు పోలి యొక్క ధర్మాచరణ, దైవభక్తి స్ఫూర్తిని మెచ్చుకుని పుష్పక విమానములో పోలిని తీసుకెళ్లడానికి వచ్చారు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు మిగతా తోటి కోడళ్ళు ఆ విమానంలో తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేటప్పటికి వారు నిర్ఘాంతపోయారు. వారు కూడా ఆమెతో స్వర్గానికి వెళ్ళాలనుకుని ఎగురుతున్న విమానములోని పోలికాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు. కానీ దేవతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే నిష్కలమైన భక్తి ఉందని పోలిని మాత్రమే తీసుకెళ్లారు. ఈ కథను చదువుతూ అరటిడొప్పల్లోని దీపాలను చూడటం మహాపుణ్యదాయకం. దైవకృప కావాలంటే అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని ఈ కథ మనకు చెప్తుంది. ఇదండి పోలి స్వర్గం కథ. దీనినే పోలిపాడ్యమని కూడా అంటారు.